హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లవి. సో ఈరోజు నేను ఒక వీడియో తీస్తున్నానండి. అదేంటంటే మాది ఉయ్యాల ఉంది చూడండి. ఉయ్యాలకి వచ్చిన కుషన్ ఏమో ఊరికే జారిపోతుంది. సో దాని కిందికి పైనకి సపరేట్ చేద్దామని దానికి కుషన్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి, చాలా సింపుల్గా, ఎక్కువ మెజర్మెంట్స్ లేకుండా ఈజీ ప్రాసెస్లో ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇదండి. సో ఆల్రెడీ కిందది నేను కుట్టేశాను. ఇది వీడియో తీసి కుడదాం అనుకున్నాను, కానీ వీలు పడలేదండి. సో ఈ ఉయ్యాలెంబడి వచ్చిన కుషన్ మొత్తం ఇక్కడ కింద స్టిచ్ చేసి దాంట్లో వచ్చిన స్టఫ్ మొత్తం ఇందులో నింపేశాను చూడండి. ఇప్పుడు మనకి బ్యాక్కి కుషన్ కావాలి కదా, ఈ కుషన్ అనేది ఇప్పుడు కుడదాము. సో ఏం లేదండి, మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. మెజర్మెంట్స్ మనం ఎలా తీసుకుంటామంటే, బ్యాక్ సైడ్ నుంచి మనకి ఎంత హైట్ అయితే రావాలో అంత హైట్ అనేది ఇలా మెజర్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి విడ్త్ అనేది కొలుచుకోవాలి, మెజర్ చేసుకోవాలి, అంతే అండి. సో ఫ్రెండ్స్, మెజర్ చేసుకుంటే 30 వచ్చింది విడ్త్. నాకు లెంత్ అనేది 29 వచ్చిందండి. సో విడ్త్ 30, లెంత్ అనేది 29. మనం ఏం లేదండి, నాకు వీడియోలో చూపించడానికి వీలు కావట్లేదు. ఇప్పుడు మనం ఎంత హైట్ అయితే కావాలో అక్కడి నుంచి ఎంత పొడవు అయితే కావాలో అంతవరకు పెట్టుకోవాలి, అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కొలుచుకోవాలి మంచిగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము క్లాత్ అనేది కట్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, నేను 30 పెట్టానండి. 1 ఇంచ్లో మనకి డిఫరెన్స్ ఏముంటుంది, కొంచెం పెద్దగా వస్తుందని. ఒక 1 ఇంచ్లో పెద్ద చేంజ్ ఏముంటుందని ఈక్వల్ కట్ చేశానండి. 30. సో ఇప్పుడు మనము ఇది కొంచెం ఓపెన్ పెట్టుకొని అన్ని సైడ్స్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అన్ని సైడ్స్ మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి, ఎందుకంటే లోపల స్టఫ్ అనేది నింపడానికి వీలుగా ఉండే అంత ఓపెన్ అనేది పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, 4 సైడ్స్ మొత్తం స్టిచ్ చేసేసుకున్నాను. ఇక్కడ ఆన్ ఫోల్డ్ ఉంది కాబట్టి ఇక్కడ స్టిచ్ చేయలేదు. చూడండి, స్టిచ్ చేసి ఇట్లా ఇది ఓవర్లాక్ కూడా చేసేసాను. సో ఇక్కడ కొంచెం గ్యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాను నేను లోపల స్టఫ్ అనేది నింపడానికి. ఓకే ఫ్రెండ్స్, సో స్టఫ్ ఏం నింపుతానంటే, ఇంట్లో కొన్ని కుషన్స్ ఉన్నాయండి. ఈ కుషన్స్లో ఉన్న స్టఫ్ మొత్తం ఇందులోకి షిఫ్ట్ చేసేస్తాము. చూద్దాము ఎన్ని పడతాయో. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది కుషన్ అనేది నింపేసాము. సో ఇప్పుడు ఇది ఓపెన్ ఉంది కదా, ఇది ఓపెన్ అనేది మనం ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. సో ఎలా స్టిచ్ చేసుకుందాం అనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ కుషన్స్ లోపల మొత్తం ఉలెన్దే ఫర్ వచ్చిందండి.
నేను ఫర్ కుషన్స్ అని ఆన్లైన్లో ఆర్డర్ పెడితే చూడండి అన్నీ వేస్ట్ ఐటమ్ తోటి ఉలెన్ వేస్టేజ్ తోటి ఫిల్అప్ చేసింది వచ్చింది. ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ పెడితే ఒకటి ఇస్తారంటే అంత ఫ్రాడ్. సో ఇన్ని కుషన్స్ నేను బెడ్రూమ్లో మాకు బెడ్ కిటికీ పక్కకు వచ్చిందండి. సో బాబు ఎగురుతూ ఉంటాడు, మెట్టు లాగా ఉంది, దానికి అడ్డంగా కుషన్ లాగా మెత్తగా ఉండాలని అట్లా సెటప్ చేద్దామని తీసుకున్నాను. సో ఇప్పుడు అవి అవసరం లేదని దీనికి సెటప్ చేశాను. చూడండి అంత ఫేస్ట్ ఫర్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా కుడదామనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, మనం కింది నుంచి దారం అనేది తీసుకోవాలి. ఈ విధంగా కనిపిస్తుందా ఫ్రెండ్స్? సో ఇలా తీసుకుని ఏం లేదండి, సింపుల్గా ఇటొక సైడ్ ఇటొక సైడ్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే అండి. దూరం వేస్తే దూరంగా వస్తుంది స్టిచ్, దగ్గర దగ్గర వేస్తే మిషన్ మీద కుట్టినట్టు వస్తుంది. అవును అదే నాన్న, తీసుకో, ఇట్లా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తం ఆ లైన్ మొత్తం ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసాం కదా, ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ మనం నాట్ అనేది వేసేసుకుందాం. సో ఇంకో రోజు దీనికి కుషన్ కవర్స్ ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తానండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని మంచిగా మనము ఏదైనా స్టిక్ కానీ ఏదైనా ఉంటే వేసి కొడితే మనకి ఇది సెట్ అయిపోతుంది. స్టిక్ ఏదన్నా వేసి అలా కొట్టాలండి. అప్పుడు లోపల ఉన్న ఫర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఈ విధంగా మనకి కుషన్ అనేది రెడీ అయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇది ఇలానే వేస్తే మనకి ఫర్ అంతా ఒకటే దగ్గరికి ఇలా వచ్చేస్తుంది, జారుతుంది కదా. దీనికి అక్కడక్కడ ఇలా టాకాలు వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్,
ఓకే ఫ్రెండ్స్, చూసాం కదా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇవి కుట్టేటప్పుడు చాలా కష్టమైందండి, నాకు వేళ్ళు కూడా కుచ్చుకుంది. సో కొంచెం జాగ్రత్తగా కుట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ థ్రెడ్ అనేది మనము టై అండ్ డై చేసుకుంటారు కదా, కలర్స్ వేసేటప్పుడు అద్దేటప్పుడు దారాలు చుడతారు చూడండి, ఆ దారంతో స్టిచ్ చేశాను చూడండి. ఇది మనకి టైలరింగ్ షాప్లో దొరుకుతుంది. సో ఇదైతే గట్టిగా ఉంటుంది అన్నమాట. లేకపోతే మనము మిషన్ దారమే ఒక చాలా లేయర్స్ తిప్పి స్టిచ్ చేసినా పర్వాలేదు. నేను ఆ ఉయ్యాల కిందికి వేసినప్పుడు నాకు ఈ థ్రెడ్ లేదండి, నేను అలానే చేశాను. 3-4 థ్రెడ్స్ మొత్తం 10 థ్రెడ్స్ వచ్చేటట్టు వేసి చేశాను. అలా అయినా గట్టిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం ఉయ్యాలలో వేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, చూడండి లుక్ అనేది చాలా బాగా వచ్చింది. కొంచెం మనకి హెడ్ పై వరకు వచ్చిందండి. ఇది కూర్చుంటే మధ్యలో ఎట్లా గ్యాప్ వస్తుందండి చూడండి. మనకి బ్యాక్ దగ్గర అంత మనకి ఫిల్ అవ్వదు కాబట్టి మధ్యలో ఇది వేసుకోవాలి. మనకి ఇప్పుడు కుషన్ కవర్ వేసినా కూడా మధ్యలో వేరే కుషన్ కవర్ వేసుకుంటే మనకి లుక్ కూడా బాగుంటుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము స్టిచ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో దీనికి కవర్ ఎలా కుట్టాలనేది చూపిస్తాను. సో నార్మల్గా నేను సోఫా కవర్స్ కూడా ఎలా కుట్టాలనేది చూపించాను కదా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో, అలానే ఈ కవర్స్ కూడా ఎలా స్టిచ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా సెట్ అయిపోయింది. సో ఈ టెడ్డీ బేర్ కూడా నేనే స్టిచ్ చేశానండి. బాగుంది కదా, బాగుంటుందని ఇక్కడ హ్యాంగింగ్ చేసేసాను. సో ఫ్రెండ్స్, కూర్చొని చూద్దాము. చూడండి, మనం ఇలా పడుకున్నా కూడా మనకి హెడ్కి మంచిగా ఆడుతుంది. ఇది రాడ్స్ అనేది పైన తగలకుండా ఉంది చూడండి. సో ఈ విధంగా మనము మంచిగా ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చండి. మనకి ఇది కుషన్ పెడితే బాగుంటుంది అన్న కాడ మనం మంచిగా అక్కడ మెజర్ చేసుకోవాలి. మామూలుగా టేపు ఎక్కడి నుంచి అక్కడికి ఎంతవరకు మెత్త కావాలనుకునేది అక్కడి నుంచి అక్కడికి విడ్త్ లెంత్ మెజర్ చేసుకుంటే సరిపోతుందండి. క్లాత్ అంతే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే. లోపల ఇప్పుడు ఫర్ నింపాం కదా, అలా ఫర్ నింపేసిస్తే సరిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో ఇస్తే నాకు చాలా సపోర్టింగ్గా ఉన్నట్టు అనిపిస్తుందండి. సో కమెంట్ చేయండి. అలానే ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను డౌట్ క్లారిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలానే మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. Until then, stay tuned, stay safe, always keep smiling friends. Thank you for watching. Bye.